ఆంధ్రప్రదేశ్లో మహాశక్తి పథకంలో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని త్వరలోనే అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పథకం ప్రారంభించడానికి కావలసిన మార్గదర్శకాలు పక్క రాష్ట్రాలైన తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల నుంచి సేకరించారు. అధికారులు ఇక త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించనున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు అధికారులు. వాటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో మీరు ఉచిత బస్సు సౌకర్యాన్ని పొందాలంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులై ఉండాలి. అలాగే ఇది కేవలం మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. ఉచిత బస్సు సౌకర్యం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నది. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో తప్ప వేరే బస్సుల్లో మీరు ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని పొందలేరు. మీరు ఉచిత బస్సు సౌకర్యాన్ని పొందే ముందు ఖచ్చితంగా ఈ 2 పనులు చేయండి. లేదంటే మీకు ఉచిత బస్సు ప్రయాణం వర్తించదు. ఈ విషయం తెలియక చాలామంది తెలంగాణలో ఉచిత బస్సు సౌకర్యాన్ని పొందలేకపోయారు. మీరు ఇలాంటి తప్పులు చేయకండి. మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటోను అప్డేట్ చేయించుకోండి. చాలామంది ఆధార్ కార్డ్ తీసుకున్నప్పటి నుంచి వారి ఫోటో అప్డేట్ చేయించరు, అలాగే ఉంచుతారు. ఇప్పటికీ మీ ఆధార్ కార్డులో పాత ఫోటోనే ఉంటే మీకు ఉచిత బస్సు సౌకర్యం వర్తించదు. ఎందుకంటే మీరు బస్సు ఎక్కినప్పుడు కండక్టర్ మీ ఆధార్ కార్డు చూపించమని చెప్తారు. అప్పుడు మీరు ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మిమ్మల్ని చూసి 2 ఫోటోలు మ్యాచ్ అయితే మీకు 0 టికెట్ ఇష్యూ చేసి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తారు. ఆధార్ కార్డులో ఎప్పుడో దిగిన ఫోటో ఉంటే వారు గుర్తుపట్టలేక మీకు 0 టికెట్ కాకుండా డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి ఇబ్బందులు పడకుండా ముందుగానే మీ ఆధార్ కార్డులో ఫోటోని మార్చుకోండి. ఈ విషయాలు చాలామందికి తెలియదు. ఇప్పుడే మీ వాట్సాప్లో ఉన్న గ్రూప్లో షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. ఈ పథకం గురించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవాలంటే అధికారికంగా అప్డేట్ వచ్చే వరకు వేచి ఉండాల్సింది. ఆ అప్డేట్స్ ముందుగా మీరే పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.